బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. దేవదేవుడు వెంకటేశ్వరుడికి సాటి రాగల దేవుడు భూతకాలంలో లేడు, భవిష్యత్తులో ఉండడు కూడా. ఇది తిరుమల చరిత్ర చెప్పే అమృతవాక్కు. అవును, నిజమే. అందుకే శ్రీవారి సర్వోత్తమ దైవమని సమస్త శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. ఇంతటి విశిష్టమైన తిరుమలలో జరిగే ఏ పూజైనా, ఏ వేడుకైనా, అర్చనైనా, అభిషేకమైనా, ఎలాంటి అలంకారాలైనా అన్నీ నెంబర్ 1 స్థానంలోనే ఉంటాయనడంలో ఆశ్చర్యం ఏముంది? అన్ని దేశాలకు ఇక్కడి పూజాధికాలు, అర్చనాభిషేకాలు, ఉత్సవాలు, వేడుకలు, అలంకరణలు, ప్రసాదాలు ఇలా అన్నీ ఆదర్శనీయమే. సువర్ణ, రజిత, వజ్ర, వైఢూర్య, మణిమాణిక్య, మకరత ఆభరణాలతో అత్యంత మనోహరంగా శ్రీవారిని అలంకరించి పూజాధికాలు నిర్వహిస్తారు. అయితే శ్రీవారికి ఉన్న ఆభరణాలు ఎన్ని అంటే ఎవరైనా చెప్పగలరా? అసలు చెప్పలేరు. నిరంతరాయంగా వరద ప్రవాహంలో వచ్చి పడుతున్న శ్రీవారి ఆభరణాలు లెక్క కట్టడం ఎవ్వరి తరం కాదు. దీనికి సమాధానం అనంతమనే వస్తుంది. స్వామివారి ఆభరణ వైభవం ఎవరినైనా సంభ్రమాశ్చర్యాలకు గురి చేయక తప్పదు. అయితే టీటీడీ వెల్లడించిన మేర ఆ వివరాలు కొంతమేర చూద్దాం. శివ అభిషేక ప్రియ, విష్ణు అలంకార ప్రియ అన్నారు పెద్దలు. లాలాటంపై కస్తూరి తిలకం, వక్షస్థలం మీద కౌస్తభహారం, నాసిక మీద ముత్యం, మెడలో ముత్యాలమాల, అరచేతిలో పిల్లన గ్రోవి, చేతికి కంకణం, ఒళ్లంతా హరిచంద్రం. చిన్ని కృష్ణయ్య అందాలు, అలంకరణను కీర్తిస్తూ సాగిన పాట ఇదే. కౌసల్య, సుప్రజ, రామ అన్న కస్తూరి తిలకం లలాట పలకే అని కీర్తించిన అదంతా రామయ్య, కృష్ణయ్య గురించే. ఆ రామయ్య, కృష్ణయ్యలే శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి. అగ్రగామి పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న తిరుమలలో శ్రీవారికి పత్ర పుష్పాల అలంకరణతో పాటు సువర్ణ, రజిత, వజ్ర, వైఢూర్య, మణిమాణిక్యాలతో విశేష రీతిలో అలంకరణలను చేస్తారు. సామాన్యులైన, అనన్య సామాన్యులైన, దైవాలైన, మానవులైన ఎవరికైనా ఇష్టాలు ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. అభిషేకాలతో బోలా శంకరుడు సంబరపడతాడని, అలంకారాలతో విష్ణువు ఇష్టపడతాడని పురాణాలు చెబుతున్నాయి. నారదుడిని కలహప్రియుడని తెలియజేస్తున్నాయి. దుష్ట శిక్షణ కోసం దశావతారాలు ఎత్తిన శ్రీమన్నారాయణుడు కలియుగ శిష్టజన పరిరక్షణ కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించాడు. స్వామివారు కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రాన్ని కలియుగ వైకంఠంగా కీర్తిస్తుండగా ఆ దేవదేవుని కలియుగ దైవంగా కొలుస్తుంటారు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, పరశురామ అవతారాల అనంతరం శ్రీహరి ధరించిన విశిష్ట అలంకార శోభిత అవతారాలు రామావతారం, కృష్ణ అవతారం. అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువు ఈ అవతారాల్లో ఎంతో సుందర అలంకరణల్లో దర్శనమిస్తుంటారు. కలియుగ దైవంగా బాసిల్లుతున్న వెంకటేశ్వర స్వామికి చేసే అలంకరణలు సృష్టిలో ఏ దైవానికి జరగవేమో అనే విధంగా ఉంటాయి. వెంకటేశ్వర స్వామి సమస్థానం బ్రహ్మాండ నాస్తి కించన అన్న అమృత శ్లోక వాక్కులు అక్షర సత్యాలు. ఎందుకంటే తిరుమల క్షేత్ర వైభవం ఏ క్షేత్రానికి భూత, భవిష్యత్తు, వర్తమాన కాలంలో ఉండదు. అంతటి గొప్ప దైవంతో సరిపోల్చగల దైవం ఇదివరలో లేడు, ఇక ముందు ఉండబోడు. మాన్యులు, సామాన్యులు, అసమాన్యులు, పేదలు, పెద్దలు, పాలకులు, ప్రభువులు ఇలా యావత్ భక్తజనులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి సదా ఉవ్విల్లూరుతుంటారు.
ఆ కాలం ఈ కాలం ఏ కాలంలోనైనా తిరుమలలో భక్తజన వరద ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రాచీన కాలం నుండి ఆధునిక శకం వరకు నాడు నేడు రేపు అనే తేడా లేకుండా నిరంతరాయంగా భక్తులు స్వామివారికి సువర్ణ రజిత వజ్ర వైఢూర్య మణిమాణిక్యాలతో రూపొందించిన విలువైన ఆభరణాలను సమర్పిస్తూనే ఉంటారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారికి నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, వార్షికోత్సవ, వసంతోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భాల్లో స్వామివారిని విశేష రీతిలో ఆభరణాలతో అలంకరిస్తారు. తిరుమల శ్రీవారికి ఉన్నన్ని ఆభరణాలు ఏ దైవానికి, ఏ ఆలయానికి లేవంటే అది అతిశయోక్తి కాదేమో. మహాపర్వదినాలు, పండగలు, ఉత్సవాలు, వేడుకల్లో స్వామివారిని అర్చక స్వాములు అద్భుత రీతిలో అలంకరిస్తారు. ఇదే కాక ప్రతినిత్యం చేపట్టే నిత్య అలంకరణల్లో స్వామివారు శోభాయమానంగా దర్శనమిస్తారు. దివ్య అలంకార భూషితుడిగా దర్శనమిచ్చే తిరుమల శ్రీవారిని భక్తులు కన్నులారా తిలకించి భక్తి పారవస్యంలో తేలాడుతారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆభరణాల జాబితా అనంతం. ఆ చాంతాడు లిస్టుకు ముగింపే ఉండదు. పాత ఆభరణాలకు తోడు ఇబ్బడి ముబ్బిడిగా వరద ప్రవాహంలా కొత్త ఆభరణాలు వచ్చి చేరుతూ ఉంటాయి. టీటీడీ రికార్డుల ప్రకారం శ్రీవారి ఆలయానికి 11 టన్నుల బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. 17,000 కోట్ల రూపాయల బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నగదును వివిధ బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్ చేసినట్లుగా ఆలయ అధికారులు వెల్లడిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆభరణాల జాబితా చూస్తే ఔరా అనిపిస్తుంది. శ్రీవారి ఆభరణాల్లో 13,374 కేజీల నవరత్నాలు పొదిగిన పెద్ద కిరీటం, అలాగే 8,129 కేజీల వజ్రాలు పొదిగిన బంగారు కటిహస్తం, 8,150 కేజీల బంగారు శాలిగ్రామ హారం, అలాగే 740 కేజీల బరువుగల వజ్రాలు పొదిగిన సూర్య కటారి ప్రముఖమైనవి. అదేవిధంగా 2,869 కేజీల శ్రీవారి పాదపీఠం, 6,100 కేజీల బరువుగల 108 దక్షిణామృత బంగారు శంఖాలు, 5,908 కేజీల బంగారు వైకుంఠ హస్తం సైతం అత్యంత ప్రధానమైనవని టీటీడీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక 5,616 కేజీల తొలి మకర కంటి, 5,530 కేజీల సువర్ణ చక్రం, 8,090 కేజీల బంగారు డైమండ్ శంకు చక్రాలు శ్రీవారి అలంకరణలో ప్రధానంగా ఉంటాయి. ఇవే కాక తిరుమల శ్రీవారికి కర్ణపత్రాలు, 2 బంగారు నాగభరణాలు, అలాగే పచ్చలు, తెలుపు, ఎరుపు రాళ్ళు పొదిగిన కిరీటం, బంగారు కష్టచాలు ఉన్నాయి. ఇక శ్రీదేవి అమ్మవారి బంగారు కవచాలు, 2,000 కేజీల భూదేవి అమ్మవారి బంగారు కవచాలు కూడా ఇందులో ఉన్నాయి.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి నుండి ముని అందిస్తారు. ముని, ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవానికి ఎంతో పేరుంది. ఇప్పుడు శ్రీవారి నగలు ఏటేటా పెరుగుతున్నాయి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారు అలంకార ప్రియుడు. స్వామివారు నిత్యం వేలాది రకాల ఆభరణాలతో స్వామివారికి అలంకారాలు అయితే అర్చక స్వాములు చేస్తూ ఉంటారు. శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవలో వేరిస్తూ స్వామివారు దర్శన భాగ్యం కల్పిస్తారు. గరుడ వాహనం రోజు గరుడంతుడికి అదేవిధంగా స్వామివారికి అలంకరించే బంగారాలకైతే ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే లక్ష్మీ ముద్రతో ఉన్నటువంటి 108 లక్ష్మీ కాసుల మాల, అదే హారాన్ని చూడడానికే భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారిని గరుడ వాహనాన్ని చూడడానికి పెద్ద ఎత్తున తిరుమలకు వస్తుంటారు. అదే కాకుండా శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాల్లో 10 రోజుల పాటు ఊరేగింపు రకరకాల శ్రీరాముడు అవతారం కావచ్చు, కృష్ణ అవతారం కావచ్చు, ఏ అవతారంలో ఉన్న శ్రీవారికి ఆ అవతారంలో స్వామివారికి కావచ్చు, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అర్చక స్వాములు రకరకాలైనటువంటి ఆభరణాలతో స్వామివారిని అలంకరించి తిరుమాడ వీధుల్లో విహరింప చేస్తూ భక్తులకి దర్శన భాగ్యం అయితే కల్పిస్తుంటారు. రైట్, థ్యాంక్ యూ ముని. మూడు భాగాల మకరకంటి, వజ్ర కవచం, శంకు చక్రాలు, వైకుంఠ కటిహస్తం, అలాగే పచ్చతో స్వామివారిని అలంకరిస్తారు. 100 కేజీల గజమాల గరుడ వాహనంలో ప్రత్యేకం. ఇక ఉత్సవమూర్తుల అలంకరణలో అలంకార చట్టాచార్యులు కీలక పాత్ర వహిస్తారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు 2 లేదా 3 అలంకార చట్టాచార్యులు చెన్నై నుంచి వచ్చి ఆలయ అర్చకులతో కలిసి స్వామివారికి ఆభరణాలు అలంకరణ చేస్తారు. రాజుల కాలంలో భక్తాగ్రేసరులు ఎన్నో విలువైన ఆభరణాలు స్వామివారికి సమర్పించారు. శాలగ్రామ శిలారూపంలో స్వయంభువునకు ఉత్సవమూర్తులకు వేల సంఖ్యలో సువర్ణ ఆభరణాలు ఉన్నాయి. ఇక టన్నుల కొద్ది ఆభరణాలు ఉండడంతో టీటీడీ అధికారులు ప్రత్యేక రక్షణ గదిని బొక్కసం సెల్ ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి ఆభరణాల కోసం 19 రికార్డులు మెయింటైన్ చేస్తున్నారు ఆలయ అధికారులు. ఇక శ్రీకృష్ణదేవరాయల స్వామి వారికి అసంఖ్యాకంగా ఆభరణాలు సమర్పించినట్లుగా ఆలయ చరిత్ర చెబుతోంది. ఏడేడు లోకాలు ఏలే 7 కొండలవాడు, సమస్త భువన బండాలను కాపాడే అగ్రగణ్య దేవుడు, చక్రవర్తులు, రాజులు, రాజపోషకులు, జమీందారులు, వితరణశీరులు, భక్త శిఖామణులు ఎందరెందరో ఎన్నెన్నో అత్యంత విలువైన సువర్ణ రజిత కెంపు మణిమాణిక్య ఆభరణాలెన్నో శ్రీవారి ఆలయానికి అందజేశారు. ఈ ఆభరణాలను శ్రీవారికి అర్చక స్వాములు, ఆలయ పెద్దలో
విశేష రీతిలో అలంకరిస్తారు. మొత్తంగా తిరుమల శ్రీవారికి 50 టన్నులకు పైగా స్వర్ణాభరణాలు ఉన్నట్లుగా లెక్కల్లో తెలుస్తోంది. శ్రీవారి ఆలయానికి భక్తులు తమ ముడుపులు మొక్కుబడుల రూపంలో కానుకలు, బహుమతులు, ఆభరణాలు అందజేయడం నిత్యకృత్యం. వర్ణించడానికి వీలులేని రీతిలో వడ్డీ కాసుల వాడికి ఈ మొక్కుబడులు, ముడుపులు వస్తుంటాయి. తిరుమల శ్రీవారికి ఏ పర్వదినంలో ఏ నగలు అలంకరించాలన్న వివరాలు కూడా తిరువాభరణ రిజిస్టర్లో నమోదు చేస్తారు. మొక్కుకున్న మొక్కులు తీర్చుకోవడంలో భక్తులు పోటీ పడతారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకుంటే స్వామివారి అపార కరుణా కటాక్ష వీక్షాలను జరుగుతుందని, ఇహపర సాక్ష్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. విలువ కట్టడం సాధ్యం కాని ఎన్నో దివ్యాభరణాలను శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించినట్టుగా ఆలయ చరిత్ర చెబుతోంది. రాయలవారు సమర్పించిన కానుకలు, ఆభరణాలు అన్నీ ఇన్ని కావు. రాయలవారి పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా చెబుతుంటారు. 15వ శతాబ్దంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు సందర్శించినట్టుగా ఎన్నో గొప్ప ఆభరణాలు స్వామివారి ఆలయానికి అందజేసినట్టుగా చరిత్ర చెబుతోంది. ఎన్నో గొప్ప ఆభరణాలు స్వామి ఆలయానికి అందజేసినట్టుగా చరిత్ర చెబుతోంది. సరిగ్గా 1513వ సంవత్సరం ఫిబ్రవరి నెల 10వ తేదీన స్వామివారు తిరుమల ఆలయాన్ని సందర్శించినట్టుగా చరిత్రకారులు లెక్కలు కట్టి వివరిస్తున్నారు. ఈ టైంలో కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైడూర్యాలు, గోమేదాలతో పొదిగిన అత్యద్భుత వజ్ర కిరీటాన్ని శ్రీవారికి కానుకగా ఇచ్చినట్లుగా చరిత్ర వెల్లడిస్తోంది. శ్రీకృష్ణదేవరాయలు తన దేవరులైన తిరుమలాదేవి, చిన్నమ్మదేవులతో కలిసి 7 సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్టు చరిత్ర చెబుతోంది. రాయలవారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నప్పుడల్లా ప్రతిసారి బంగారు, వజ్ర, నవరత్నాలతో కూడిన వజ్ర కిరీటాలు, భుజ కీర్తులు, కంఠహారాలు, స్వర్ణ ఖడ్గాలు ఫిబ్రవరి 10వ తేదీన 1913లో తొలిసారి శ్రీకృష్ణదేవరాయలు స్వామివారిని దర్శించుకున్నప్పుడు నవరత్నాలతో పొదిగిన బంగారు కిరీటాన్ని అందజేసినట్టుగా ఆలయ చరిత్ర చెబుతోంది. అదే సంవత్సరం మే 2వ తేదీన మరో కిరీటం, పతాకాలు, హారాలు, వెండి హారతి పల్లాలు సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఇక పుత్ర సంతానం కలిగాక రాయలవారు 1518 అక్టోబర్ 16న తిరుమల వెంకన్నకు సువర్ణ పీతాంబరాలు, నవరత్నాలు అందజేసినట్టుగా చెబుతోంది. శ్రీకృష్ణదేవరాయలు శత్రురాజులను జయించి వచ్చిన ఓ సందర్భంలో తన బరువును 3 సార్లు తూచి ఆ మేరకు బంగారాన్ని తిరుమల శ్రీవారికి సమర్పించినట్లుగా ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. ఆ సువర్ణాన్ని స్వామివారి ఆనంద నిలయ విమాన బంగారు పూతకు వినియోగించినట్టుగా గుడి చరిత్ర చెబుతోంది. ఇదే కాక ఎన్నో బంగారు పల్లాలు, బంగారు గిన్నెలను రాయలవారు శ్రీవారికి సమర్పించినట్లుగా కూడా
ఆలయ చరిత్ర చెబుతోంది. అన్నింటా అగ్రగామిగా అపార కీర్తి ప్రతిష్టలు పొందిన తిరుమల శ్రీవారు భక్తులపై కరుణా కటాక్ష వీక్షాలు చూపడంలోనూ అంతే అగ్రగామిగా ఉంటున్నారు. అందుకే తిరుమల క్షేత్రంతో సమానమైన పుణ్యక్షేత్రం లేదని, వెంకటేశ్వర స్వామితో సరితూగగల దైవం లేదని స్వామివారి ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. ఇది వాటి